ఏంటి సార్ టీజర్లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ఏంటి అవి? ఏ సార్ ట్రైలర్లో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, టీజర్లో ఒకటి పెట్టుకున్నారు. ఇక్కడ కళ్ళు మింగుతున్నాయి, అక్కడేం వేరేది ఉంది. సార్ ఏంటి ఏంటి అట్లా? అలే సార్, అంటే కొంచెం చాలా సందర్భాల్లో చెప్పిందే సార్, క్యారెక్టరేషన్ కొంచెం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. కొంచెం వాడి ఫస్ట్రేషన్కి తగ్గట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. బేసిక్గా కొంచెం డ్రామాటిక్గా కాకుండా కొంచెం వాడి సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడతాడు సార్. బట్ ఏ పరంగా మీకు ఇబ్బందికరంగా ఉండదు సార్. సినిమా చూసేప్పుడు సిచ్యువేషన్లో చాలా కరెక్ట్గా సింక్ అవుతాయి సార్. సార్ రిచ్ పీపుల్ వచ్చి పూర్ పర్సన్గా ఎందుకు ఉండాలి? అదే సినిమా సార్, వాడికి అలా ఇష్టం. వాడు చిల్లరగా బతకడం వాడికి ఇష్టం. అదే క్యారెక్టరేషన్ సార్, అదే చాలా గమ్మత్తుగా ఉంటుంది సార్. ఓకే, సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు ఇక్కడ అంటే లాస్ట్ టైం టీజర్ చూస్తే కొంచెం లైన్ దాటినట్లు ఉంది అన్నామని చెప్పి ఇప్పుడు ట్రైలర్లో అవేం లేకుండా చేసినట్లున్నారు మీ క్యారెక్టర్ పరంగా కూడా. అవును తమ్ముడు, నేనే ఏమ్మా ట్రైలర్లో అంటే లాస్ట్ టైం టీజర్ చూస్తే కొంచెం ఆ బూతుల కంటెంట్ పెరిగింది అన్నామని చెప్పి ట్రైలర్ ఇప్పుడు మంచిగా రిలీజ్ చేసినట్లున్నారు, చాలా ఫన్నీగా ఉంది, అటు లైన్ దాటకుండా ఆర్గానిక్గా ఉన్నట్లుంది కదా. అందుకేనమ్మా నువ్వు చెప్పావని అలా పెట్టాం, లైన్ దాటకూడదని. రిలీజ్ తర్వాత మీకు అర్థమవుతుంది లైన్ ఏంటని. కానీ ఒకటి మాత్రం షూర్ అమ్మా, ఖచ్చితంగా యూత్ సినిమా, ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా కూడా. యూత్ అండ్ ఫ్యామిలీ తీసుకెళ్లే సినిమా అవుతుందమ్మా, నా గ్యారంటీ చెప్తాను, అంత ధైర్యంగా చెప్తాను. ఎవ్రీ వన్, ప్రతి వాడు, ప్రతి అమ్మాయి వాళ్ళ లైఫ్ యూత్ దాటే వచ్చారు. అందరికీ వాళ్ళ గతం గుర్తొస్తుంది, ప్రజెంట్ గుర్తొస్తుంది, ఫ్యూచర్ కనపడుతుంది. కే ర్యాంప్ కిరణ్ గారు